మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము. అంతేకాకుండా ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం కూడా మనం ఈ విధంగా ఈరోజు చదువుకుంటున్నామంటే వారి గొప్పతనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొట్టమొదటిగా మనకి విద్యను ప్రవేశపెట్టింది కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారే. ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షులు మన గౌరవమైనటువంటి డాక్టర్ లెజెండ్ నాగేశ్వర నాయక్ గారిని, ప్రిన్సిపల్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం సార్. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మల్లేశ్వర గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం సార్. మనము ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం మరియు అబుల్ కలాం గారి బర్త్డే రెండింటినీ చిట్కాలు వారి పేరు పైన ఈ రోజు విద్యా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 40 years బ్యాకే అందించడం జరిగింది. మీరు మొట్టమొదటి మన విద్యాశాఖ సెంట్రల్లో విద్యాశాఖ మంత్రివర్యులు మరియు భారత రత్న సాధించిన మొట్టమొదటి వ్యక్తి. భాషలకు కులాలకు అతీతంగా పనిచేయడం వల్ల ఆదాని పాలకులు వారిని విద్యాశాఖ మంత్రి ఎన్నుకోవడం జరిగింది. ఎలా అయితే అబ్దుల్ కలాం గారు స్టూడెంట్స్ కోసమే ప్రతిపాదించేవాళ్ళు, వారి వీరు కూడా అందులో ఒకరు. ఇందిరా గాంధీ లాంటి మేటి నాయకులు ఉన్న ఆ కాలంలోనే వారి యొక్క ఇంట్రెస్ట్ గమనించి యువతను మార్గదర్శనం చేయడానికి ఇతనే సరిపోతారు అని పండిట్ నెహ్రూ గారు కూడా కలిసి వీటిని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ స్టూడెంట్స్ మాత్రమే బేస్గా తీసుకున్నారు. ఎప్పటికైనా కానీ స్టూడెంట్స్ అనేది వారు తరాలకు మీరు మార్గదర్శకులు అవుతారు. ఏమో వీళ్ళలో ఏ పొజిషన్లో ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. అకుంఠితమైన దీక్ష, పట్టుదల, కార్యసాధన కలిగిన ప్రతి ఒక్కరూ ఒక స్థాయిలో ఉంటారు. ఆ స్థాయిని నిలబడి మరీ వాళ్ళు 10 మందికి ఉత్ప్రేరకంగా పనిచేసి సమాజాన్ని ముందుకు నడిపే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ స్వార్థంగా ఏమీ ఉండదు. అలాంటి బ్రిటిష్ కాలం వాళ్ళు ఒక్క స్వతంత్రం కావాలని మాత్రమే ఫైట్ చేశారు. నాకు పేరు రావాలి, మా ఊరి పేరు రావాలి, లేదా మా కాలేజీకి మా ఏరియా పేరు రావాలి, వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. జాతి సమైక్యతను కాపాడుతూ అందరి కోసం ఇప్పుడు మనం ఎంత చక్కగా ఇంకా మన కార్యక్రమం జరుపుకుంటూ ఉంటే ఆనాడు త్యాగం యొక్క ఫలితమే మనం ఈరోజు అనుభవిస్తున్నాం. స్టూడెంట్స్ మీరు కూడా మన కాలేజీలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అట్లా ఒకసారి రోజు జరుగుతున్న కాలాలు కూడా ఉన్నాయి. ఇదంతా మీకు తెలుసుకోవాలి, మీరు ఆచరించాలి, మీరు తెలుసుకుని మళ్ళీ ఒక 10 మందికి తీసుకెళ్ళాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో నేను చేస్తున్న ఈ ప్రయత్నం.
తర్వాత వాళ్ళు ఆ కాలంలో వాళ్ళకి ఎటువంటి ఈర్స్ అండ్ ద్వేషాలు లేవు. మీరు కూడా అలాంటి లక్ష్యాన్ని పెంపొందించుకొని 10 మందికి సహాయం చేస్తూ మీరు కూడా మార్గదర్శకులై మీకు ముందుకు పోవాలి. ముందుకు పోయిన తర్వాతనే మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది. ఐడెంటిటీ కోసం కానీ అవార్డుల కోసం కానీ పని చేయకూడదు. ఫస్ట్ కష్టపడాలి. కష్టపడితే ఏదైనా దగ్గరికి వస్తుంది. ఈ విధంగా మీరు మీ జీవితాల్లో ఒక స్థాయి చెక్కాలని కోరుకుంటూ మనం మాలాత్మకమైన తర్వాత ఇంకా స్థానంలో మాట్లాడతారు. ఫస్ట్ మాలలో మనకి అర్థం. సార్ ఇలాంటి జాతీయ విద్యార్థి దినోత్సవంగా ముఖ్య అతిథిగా చేసిన ప్రిన్సిపాల్ డాక్టర్ నాగస్వామి నాయక్ గారు, అలానే సీనియర్ లెక్చరర్స్ మధుకారు సారు, విభూతిరావు సారు, శ్రీరామూర్తి సారు, చిన్నమల్లేష్ సారు, విద్యార్థులకు కూడా మనం సభను మొదలెట్టే ముందు వివిధ రంగాల్లో ఎడ్యుకేషన్ నుంచి వివిధ రంగాల్లో సేవలు అందించిన ఈ స్టాంప్ అయిన వాళ్ళకు అవార్డ్స్ ఇస్తారన్నమాట. అలానే మ్యాక్స్ గ్లోబల్ ఫౌండేషన్ అనే హైదరాబాద్ బేస్డ్ సంస్థ మన ప్రిన్సిపాల్ గారికి క్రాంతి పురస్కార్, సౌత్ ఇండియా అవార్డు క్రాంతి పురస్కార్ అనే అవార్డు అందజేసింది. 44 జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఆజాద్ గారిని మనం స్మరిస్తూ వారు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, భారతదేశానికి విద్యాశాఖ మంత్రి. వాళ్ళు వివిధ రంగాల్లో సేవలు అందించారు. ముఖ్యంగా బాలికల విద్యాభ్యాసం కోసము విశేష కృషి చేశారు. అలానే ప్రతి ఒక్క భారతీయ పౌరుడు తన చిన్ననాటి నుండి ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళి విద్యను అభ్యసించాలి. విద్యను అభ్యసించడం వల్ల, స్కూల్కి పోవడం వల్ల వసిస్తున్నటి మేలో ఏ భాషలోనైనా కూడా విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. ఒక త్రాటిలో వాళ్ళు పడతారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఎంచుకున్న రంగంలో వాళ్ళు చదవడం వల్ల నిష్ణాతులై మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటారని వారి భావన. అందువల్ల ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వారి కృషి వల్ల భారతదేశం అంతటా ఐఐటీలు స్థాపించారు. వారి కృషి వల్ల అన్ని రాష్ట్రాల్లో విద్య బాగా విద్యా సంస్థలు ఏర్పడి ముఖ్యంగా ఆనాడు ప్రభుత్వ విద్యా సంస్థలు ఉండేవి. ఆ విద్యా సంస్థలు ఏర్పడిన తర్వాత మంచి విద్యను భారతీయులు అందించారు. అలాగనే ప్రతి ఒక్క విద్యార్థి తాము చదువుకున్న స్టేజ్లో బాగా చదవాలన్నమాట. ఓకే, బాగా చదవడం వల్ల విషయ సంగ్రహణ వస్తుంది. ఒక విషయాన్ని గురించి బాగా అర్థం చేసుకుంటే అందువల్ల డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించి డెవలప్మెంట్ అంటే మార్కులు సాధించడమే. మార్కులు సాధించడం అంటే మీరు చదివే
మంచి అవగాహన వచ్చినందువల్ల ఆ సబ్జెక్టు గురించి పరీక్షల్లో మీరు బాగా ఆన్సర్ రాశారనుకోండి అప్పుడు మార్కులు సాధించగలరు. అలాగనే వివిధ రంగాల్లో జరిగే ఉద్యోగ సెలక్షన్స్లో కూడా మీరు బాగా చదివితే అప్పుడు విశేషంగా వచ్చిన తర్వాత ఆన్సర్స్ బాగా చేశారనుకోండి మీరు మెరిట్ లిస్ట్లో వస్తారు. మెరిట్ లిస్ట్లో వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నమాట. అందువల్ల చదువు అనేది ఒక ఆయుధం అనమాట. ఈ చదువుని ఎవరు తీసుకోలేరు అనమాట. అందువల్ల మంచి ఉన్నత చదువు చదివి మీరు భారతదేశాన్ని మీరు అభివృద్ధి పదంలో నడిపిస్తూ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. నేను హైదరాబాద్ పోయి ఒక అవార్డు తీసుకోవడమే కాదు, మీ గురించి ఆలోచించి ఇక్కడ కంపెనీతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ నేర్పించి మీకు ప్లేస్మెంట్స్ కూడా చేస్తాను అని సార్ చెప్పడం, మరియు కాలేజ్లో టాపర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ట్యాబ్ ఇస్తారు. చాలా నేను పండుగ 3 to 4 hours కాలేజ్ గురించి, నెక్స్ట్ మీ ఫ్యూచర్ గురించి, నెక్స్ట్ వచ్చే తరాలు ఇట్లా అని ఆలోచన చేసి నేను వాళ్ళతో మాట్లాడి ఒక్కొక్కటి అని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పారు. సో కాలేజ్ ఆఫర్స్కి ట్యాబ్ ఆర్ కంపెనీ విద్యార్థులకు సరైన ఉండాలి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారి జన్మదిన సందర్భంగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో మనకి ముఖ్యంగా మన అధ్యక్షులు డాక్టర్ ఎస్ నాగస్వామి గారు మరియు సీనియర్ అధ్యాపకులు రామకృష్ణ సార్ గారు, ఉల్వోజరావు సార్ గారు, మల్లేశ్వర సార్ గారు, సీతారాం సార్ గారు, అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నామంటే, గొప్ప వ్యక్తి తలుచుకుంటున్నామంటే వారు చేసిన కార్యక్రమం మనం ఒకసారి గుర్తు చేసుకోవడానికి. ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే వాళ్ళ యొక్క కార్యక్రమాలు వాళ్ళు మరణించినప్పటికీ మనం లేము, పుట్టినప్పటికీ మనం లేము. కాబట్టి ఇప్పటికి కూడా మనం వాళ్ళని స్మరిస్తున్నాం. ఎందుకు? వాళ్ళు చేసిన సేవలు, త్యాగాలు మరి ఆ ఫలితంగానే మనం ఈరోజు చదువుకుంటున్నాం. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు వారి పూర్తి పేరు, వారి ముందు పేరు ఏమంటే మొహిద్దీన్ అహ్మద్. మొహిద్దీన్ అహ్మద్ వారు ఫస్ట్ మొట్టమొదటిగా వాళ్ళ తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన పేరు మొహిద్దీన్ అహ్మద్. వీరు ఎప్పుడు జన్మించారు అంటే 1888 సంవత్సరంలో నవంబర్ 11 ఈ రోజునే 1820 సంవత్సరంలో నవంబర్ 11 తేదీన జన్మించినారు. తర్వాత 1958 ఫిబ్రవరి 22 తేదీన స్వర్గస్థులైనారు. అంటే ఎప్పుడు చూడండి 1958లో అంటే మన తల్లిదండ్రులు పుట్టలేదు. మరి అప్పుడు స్వర్గస్థులైన వాళ్ళని మనం ఇప్పుడు స్మరించుకుంటామంటే చెప్పండి, మీరే ఆలోచించాలి. అంటే ఇటువంటి గొప్ప నాయకులు స్మరించుకుంటామంటే మనం ఎంతో త్యాగపడుతుమే మనకి ఈ రోజు మన యొక్క జీవనం కానీ మనం లభిస్తున్నది కానీ. కాబట్టి ముఖ్యంగా మనకు తెలియాలంటే వారు స్వాతంత్ర సమరయోధులు. అంటే స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీతో గారికి నడిచిన వ్యక్తి ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్. అసలు అబుల్ కలాం ఆజాద్ అంటే వారి యొక్క బిరుదు, వారి పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరేమో మొహిద్దీన్ అహ్మద్, కానీ మనం పిలిచే పేరేమి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎందుకు అంటే వారు చేసిన సంస్కరణలకు వారికి ఇచ్చిన బిరుదులు అవి. అబుల్ కలాం అనేది వారి యొక్క బిరుదు, ఆజాద్ అంటే కలం, ఆజాద్ అంటే కలం. అంటే మీరు ఒక కవిగానో దేశ నాయకుడుగానో ఎంతో ప్రణాళిక తయారు చేసి, అంటే ఎన్నో ఉప్పు చిత్రంగా కావచ్చు స్వాతంత్రంలో పాల్గొని 10 సంవత్సరాలు జైలుకెళ్ళాడు. అంటే తన జీవితంలో 10 సంవత్సరాలు జైల్లో గడిపినాడు, జైల్లోనే జీవించినాడు, జైల్లోనే తిండి, జైల్లో నిద్ర. అటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. మన దేశం స్వాతంత్రోద్యమంలో ఎన్నో కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. వారికి ఎంతో గొప్ప చరిత్ర కలిగి ఉంది. అంటే మనం ఈరోజు స్మరించుకుంటున్నాం కాబట్టి తెలుసుకున్నాం. అంటే వారి పనులు చూడండి, వారు అప్పటికి స్వాతంత్రం జైలుకి వెళ్ళినప్పటికీ కూడా
మొట్టమొదటి 1947 స్వాతంత్రం వచ్చినాక మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్య కోసం అంటే జాతీయ విద్యలో మన దేశంలోనే విద్యను ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్. అంటే మనం ఈరోజు విద్యలో మనం ముందుకు నడుస్తున్నామంటే ఎన్నో గొప్ప ఆధునికంగా విద్య అభివృద్ధి చెందిందంటే మొట్టమొదటిగా వాళ్ళు స్మరించుకోవాలి. వాళ్ళ పేరు మనము ఈ రోజు స్మరించుకోవాలి. ఎందుకంటే ఈరోజు కూర్చున్నాము మన విద్య వల్లే మనకి ఆధారం. విద్య లేని వాళ్ళు విద్య కోసం అన్నారు. అంటే విద్య లేకపోతే మనం దేనికి పనికిరాం. అంటే మన తల్లిదండ్రులు వాళ్ళు చదువుకోకపోయినా కూడా మా పిల్లలు చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు గొప్ప నాయకులుగా గొప్ప వేత్తలుగా ఉండాలి, పారిశ్రామికులుగా రావాలి, మంచి మంచి కంపెనీలో పనిచేయాలి, సాఫ్ట్వేర్గా రావాలని మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. కాబట్టి వారు చదువుకోకపోయినా వాళ్ళు కూలి పనికి వెళ్ళి మనం ఈరోజు సంపాదిస్తున్నారు. మనకి ఈరోజు వాళ్ళు పుట్టకపోయినా కూడా మిమ్మల్ని చూసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో మనం ఒక ఉంటున్నందుకు మనం గొప్ప విషయాలు తెలుసుకొని ముందు ముందు మనం ఎన్నో నేర్చుకొని మనం ముందుగా గమనించాలి. మనం జీవితం అనేది ముందుకు సాగాలి, కష్టపడాలి. కష్టపడకుండా ఏమీ ఉండదు. కష్టమే ఫలితం ఉన్నారు. కాబట్టి కష్టపడితేనే మనకి ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. కాబట్టి మీరు విద్యార్థులారా కష్టపడండి, మంచి ఫలితాన్ని పొందండి. విద్యలో ఇటువంటి విద్యలో గొప్ప నాయకులు మనకి ఎన్నో రకాలుగా ప్రయోజనాలు. అది కాకుండా ఇప్పుడు రాబోయే కాలము చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే కొత్త కొత్తవి కనిపెడుతూనే ఉన్నారు. మన జ్ఞానాన్ని ఎంతో పెంపొందించుకోవాలి. ఎందుకంటే జ్ఞానం అనేది ఇప్పుడు మనం ఊరికే చదువుకుంటున్నామా వెళ్ళిపోతున్నాం. చాలా మంది విద్యార్థులు చూసాను నేను. ఊరికే వస్తున్నాము కాలేజ్ పుస్తకాలు చదువుకుంటున్నాము, నేర్చుకునే ఎన్నో రకాలుగా ఉన్నాయి. మనం మేడం వాళ్ళ క్లాసులో చెప్తుంటారు. అది చెప్పినప్పుడు ఆ టాపిక్ గురించి మనం ఇంకా నేర్చుకోవాలి. కొత్తవి మళ్ళీ కనిపెడుతున్నారు. అటువంటి ప్రయత్నం. కాబట్టి అలాంటి కాకుండా మంచి మంచి స్పోకెన్ ఇంగ్లీష్ ఓకేనా ఆర్టికల్స్ ఏమైనా ఇప్పుడు అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఎన్నో ఆర్టికల్స్ చెప్పారు. వారి గురించి మనం నేర్చుకోవాలి. సభాధ్యక్షులు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సార్ గారికి, అలాగే వేదికమైనటువంటి అధ్యాపకులందరికీ ఈరోజు సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం జాతీయ విద్యా దినోత్సవం. అలాగే మన భారతదేశంలో మొదటి మంత్రివర్గం ఏర్పాటైనప్పుడు ప్రజెంట్ మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే మనం ఏం చెప్తున్నాం ఈరోజు? నారా లోకేష్ గారు. ఓకే. అలాగే మన స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? భారతదేశం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. అంటే మనకి ఎక్కడైనా కూడా అంటే ఇది ఈరోజు మనకి జరుపుకుంటున్నాం. కాకపోతే వీళ్ళు ఎవరో ఒకరు ఏదో భవిష్యత్తులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదో దానికి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక చిన్న బిట్గా కూడా వస్తుంది ఇది. కాకపోతే మీరు ప్రీవియస్ పేపర్ చెప్పడానికి మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత చూడండి. అంటే మనం ఏం చేస్తున్నప్పటికీ కూడా దానిలో ఏదైతే మంచిది ఉందో దాన్ని మాత్రమే మనం గమనించుకుంటూ ఉండాలి. కొన్ని మీరు వచ్చినారు పక్కన వాళ్ళతో మాట్లాడితే ఏం ప్రయోజనం లేదు. కూర్చున్న తర్వాత అంటే ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది భవిష్యత్తులో ఈ కళాశాలకి మరింత మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఆయనకి అంటే ఆయన చేతనైనంత పని చేస్తాను. అంటే మీరు చెప్పినాడు ఆల్రెడీ నేను కంపెనీ వాళ్ళతో మాట్లాడినాను అని. కనీసం మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సార్ ఇక్కడే ఉంటాడు. వచ్చి నాకు ఇంటర్మీడియట్ అయిపోయింది, నేను చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది, నేను ఏదైనా ఉద్యోగం చేస్తాను అంటే సార్ ఉద్యోగం ఇప్పించడానికి రెడీగా ఉన్నాడు. కాకపోతే మీరు ఇంటర్మీడియట్ పాస్ కావాలి. ఫస్ట్ ఇంటర్మీడియట్ పాస్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పాస్ అయితేనే మీకు తర్వాత ఏదైనా కానీ. కాబట్టి కనీసం సార్ చెప్పేదాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే సార్ కూడా ఏదో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి జాతీయ అంతర్జాతీయ అవార్డులని అందుకోవడానికి ఎదుగుతున్నప్పుడు మీరు కనీసం మనం సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనకి ప్రిన్సిపల్ సార్ దృష్టిలో పెంచుకొని అంటే మీరు ఇంటర్మీడియట్ అయిపోతున్నారు నాకు ఉద్యోగం వస్తుంది అని మీరు ఫీల్ అవుతండి. అంటే చదవాలనుకున్న వాళ్ళకి చదువు ఉంది, చదువు లేకపోతే ఉద్యోగంతో పాటు చదువు కూడా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలని కొంచెం ఓపికతో విని అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు కొంతమంది ఓజెట్లో ఉన్నారు, కొంతమంది respected Dr. Nagaswamy Nayak garu, Principal and Senior Lecturer Ramakrishna Sir garu and 8 lecturers
గోపి గారు సార్, చిన్నమల్లేష్ సార్, మల్లికార్జున సార్ అండ్ మన స్వామి గారు. ఈరోజు నేషనల్ లిటరసీ డే. నేషనల్ లిటరసీ అంటే అక్షరాస్యత దినోత్సవం. అసలు మీరు నమ్ముతారో నమ్మరో 30 years బ్యాక్ ఒక బ్యాంకుకు పోయి ఒక 500 రూపాయలు డ్రా చేసుకురావాలంటే 4 hours పట్టేది. ఎందుకు సార్ అట్లా అంటుంది? ఎందుకు అంటే మాన్యువల్ మెథడ్ ఉండేది. ఇప్పుడు వేల కోట్లు లక్షల రూపాయలు మొబైల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే ఇక్కడ డిజిటల్ లిటరసీ అక్షరాస్యత అభివృద్ధి అయ్యిందా లేదా? మీరందరూ అక్షరాస్యత నేర్చుకోవడానికి వచ్చారు. అంటే చదవడం, రాయడం, మాట్లాడడం. దీనివల్ల ఏంటి సార్ ఉపయోగాలు? మేము ఉద్యోగాలు చేయాలంటే ఉద్యోగాలు చేయాలి కాదు, సమాజంలో బతకాలంటే అక్షరాస్యత కావాలి. ఎందుకు సార్ అక్షరాస్యత కావాలి? అక్షరాస్యత లేకపోతే సార్ చెప్పారు, చిన్నమల్లే సార్, విద్య లేని వాళ్ళు ఇంకా వస్తువులు. అంటే ఏంటి? నేటి సమాజంలో మోసపోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. అందుకని అక్షరాస్యతను అభివృద్ధి చేసుకోవాలి. మరి ఇకపోతే నేషనల్ లిటరసీ డే అక్షరాస్యత దినోత్సవంలో మన స్వాతంత్ర సమరయోధుల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఒక వ్యక్తి జీవించాలంటే ఏం కావాలి? ఎవరైనా ఒక చెప్పండి. ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ఫుల్ గా సస్టైనబుల్ గా జీవించాలంటే ఏం కావాలి? మనీ, ఇంకా జాబ్, ఇంకా ఇవేవి కాదు. ఈ జిఎస్లు అన్నీ ఉన్నాయి. నేను చదువుకొని వచ్చింది. బస్ ఒక వ్యక్తి బాగుపడాలి అంటే మిల్క్ ఉండాలి. ఎంత మెట్లు పట్టింది నీకు? మిల్క్, MILK, మిల్క్. సార్ మిల్క్ ఉన్నాయి సార్ మా ఇంట్లో దండిగా. MILK మిల్క్ అంటే ఎం అంటే మనీ అన్నా ఉండాలి సక్సెస్ కావాలంటే. నెక్స్ట్ ఐ మీన్స్ ఇన్ఫ్లుయెన్స్. నాకు ఆ నాయకుడు తెలుసు, మా కమ్యూనిటీ వాడు తెలుసు, రాజకీయ నాయకుడు తెలుసు, వీడు తెలుసు, వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. 2 లక్ ఉండాలి. కొంతమంది టచ్ చేస్తే లక్ తగ్గుతూ ఉంటుంది, మనలాంటి వాళ్ళు తగదు. కొంతమందికి అది పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే గత జన్మలో పాప కర్మల వల్ల లక్ కలిసి వస్తుంది. కొంతమంది ఎంత చదివినా కూడా లక్ కలిసి రాదు. ఇంకోటి కే అంటే నాలెడ్జ్. ఇది నాలెడ్జ్ ఎవరొక్క సొత్తు కాదు. ఎందుకు వింటున్నానంటే నాలెడ్జ్ అంటే స్కిల్. నువ్వు ఏదో ఒక పని, ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒక చదువు నేర్చుకున్నప్పుడే జీవితం ముందుకెళ్తారు. అందుకని మిల్క్ లో నీకు ఏముందో ఫస్ట్ చెక్ చేసుకో. ఎం ఉందా, మనీ ఉందా, ఐ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ఎల్ లక్ ఉందా, కే నాలెడ్జ్ ఉందా? ఇది చెక్ చేసుకుంటే నీ జీవితం సుఖాంతం అవుతుంది. ఈ సదా అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నా లైఫ్లో థ్యాంక్ యూ సార్. నాకు విద్యగా కొన్ని నేర్చుకుంటున్నాను, స్కిల్ ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను. విద్యా సంస్థ అధికంగా సుమారెడ్డి గారు కూడా వస్తున్నారు. గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ పుల్లయ్య గారు కూడా వస్తామని చెప్పారు. నాలెడ్జ్ టాపిక్ అవుతుంది. సో వాళ్ళు చెప్పేది ఇప్పుడు ఎలా అయితే ఉన్నామో ఈ విధంగా కాకుండా అన్నీ విని ఆచరించండి. తర్వాత ప్రిన్సిపాల్ సార్ గారు, డాక్టర్ రాజస్వామి సార్ గారికి, మల్లికార్జున సార్ గారికి, నౌకర్ సార్ గారికి, ఇంకోతిరావు సార్ గారికి, చిన్నమల్లే సార్ గారికి, విద్యార్థులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఈరోజు మనము మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారిని చేసుకుంటున్నాము, జాతీయ విద్యార్థి దినోత్సవము. ఆయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. ఆ దేశం కోసం చాలా చేశాడు. అట్లనే మీరు కూడా చిన్న చిన్న కాలేజీ కోసం మన చెప్పే పనులు చేయాలా, మన ఫీల్డ్లో పాల్పంచుకోవాలా, అటువంటి విషయాలు కాలేజీ కోసం సేవ చేస్తే చాలా అదే దేశ సేవ అవుతుంది. సో అటువంటి చేస్తూ ఉంటారా. తర్వాత ఆయన ఆజాద్ గారు బహుభాషా పండితుడు. ఆయన 2 భాషలు వచ్చాట, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, అరబిక్, బెంగాలీ అన్నీ. అట్లా మీరు కూడా ఈ తెలుగు, ఇంగ్లీషే కాకుండా ఇంకా ఎక్కువ భాషలు నేర్చుకునే విధంగా అలవర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఏమమ్మా, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మళ్ళీ క్యాంపస్ మీటింగ్